హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ సండే అనమాట. ఇదొచ్చేసి లాస్ట్ సండే తీసిన వ్లాగ్ అనమాట. ఇప్పటికయ్యింది నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి. చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓన్లీ సండేస్ మాత్రమే నాకు కుదురుతుంది. ఎందుకంటే ఒక పక్కన ప్రొఫెషన్, ఒక పక్కన ప్యాషన్, ఒక పక్కన ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తున్నాను కదా! సో, అందువల్ల ఏమీ అనుకోకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎర్లీ మార్నింగ్ లేవంగానే నేనైతే కంపల్సరీ ఎక్వేరియం దగ్గరికి వచ్చి కొద్దిసేపు అలా కూర్చుంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తదనమాట. మనకి ఎంతసేపు కళ్ళు మూసుకొని పడుకున్నా నిద్ర సరిపోలేనట్టు అనిపిస్తది. ఈ చేపలైతే అసలు తెల్లవార్లలా ఆడుతూనే ఉంటాయి నీటిలో. ఎప్పుడు పడుకుంటాయా అని అనిపిస్తది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్ని ఫిష్. ఒక్కటి సింగిల్‌గా ఉంది కదా! ఇది వచ్చేసి మేము ఇంట్లో దిగినప్పుడు మా వదిన వాళ్ళు మాకు గిఫ్ట్ చేశారనమాట. సో, దానికి ఈ చిన్నిది తీసుకున్నారు మా హస్బెండ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి. ఇంకోటొచ్చేసి పక్కన ఒకటి పెద్దదుంది గదా! అది వచ్చేసి మా వదిన మ్యారేజ్ టైమ్‌లో ఎవరో గిఫ్ట్ చేశారనమాట. సో, అది మా ఇంట్లో ఉండేది. అక్కడ కొంచెం హీట్ ఎక్కువ ఉండడం వల్ల చేపలు అత్తమాటు పోతున్నాయని చెప్పి పక్కన పెట్టేశారు అదలా. సో, ఇక్కడ మేము ఇంకా ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకున్నామనమాట అది. ఇక్కడికి తీసుకురాంగానే మా హస్బెండ్ దాన్ని నీట్‌గా క్లీన్ చేసేసి మంచిగా స్టోన్స్ ఇవన్నీ తీసుకొని మంచిగా దాంట్లో చేపలవి కొన్ని వేశారనమాట. చాలా బావుంది. ఇప్పుడు మంచిగా పనిచేస్తుందనమాట. సో, ఇలా చేపలు ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది అంట. వాటిని చూస్తుంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తదండి. ఇవి చూడ్డానికి అందంగా, ప్రశాంతంగా ఉంటాయి గానీ మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టమండి. కనీసం మనం 2 వీక్స్‌కి ఒకసారి ఇది క్లీన్ చేస్తూ ఉండాలి. లేకపోతే చాలా డర్టీ అయిపోద్దనమాట. 1 వీక్లీ వన్స్ ఫిల్టర్ కంపల్సరీ క్లీన్ చేసి వాటర్ చేంజ్ చేయాలి. 2 వీక్స్‌కి ఒకసారి మొత్తం వాటర్ చేపలు ఇంకో దాంట్లో వేసి వాటర్ తీసేసి మళ్ళీ మొత్తం అంతా కడిగి క్లీన్ చేస్తూ ఉండాలనమాట. అంత ప్రాసెస్ అయితే పట్టిద్ది. సో, ఇంకా మా పిల్లలకైతే వేడి నీళ్ళు మరగబెట్టేసి పక్కన పెట్టేస్తాను ఎర్లీ మార్నింగే. ఎందుకంటే మళ్ళీ లేవంగానే తాగుతారని చెప్పేసి. వాటర్ ప్యూరిఫైయర్ కోసం నేను ఒక షార్ట్ అయితే తీసాను. కంపల్సరీ అది అప్లోడ్ చేస్తానండి. నేను స్కూల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మంచిగా వీడియోస్ అయితే పెట్టట్లేదులెండి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను గదా! ఎందుకంటే స్కూల్‌లో వర్క్, ఇంటి వర్క్ అయిన తర్వాత తీసిన వీడియోస్‌కి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కొంచెం టైం పడుతుంది. అందుకే సండేస్ మాత్రమే నాకు టైం కుదురుతుంది. సండే మార్నింగ్ ఓన్లీ అది పిల్లలు లేవనంత సేపే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అవుతుంది. సో, మరంత కష్టమైనప్పుడు మానేయొచ్చు కదా అంటారేమో! కానీ ఇది నా ప్యాషన్ అనమాట. మానలేను నేను. స్కూల్ నుంచి రాంగానే ఈవినింగే మొత్తం అన్నీ తీసుకెళ్ళినవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అవసరం అయితాయి కదా! మళ్ళీ ఎతుక్కోవాలని ఒక ప్లేట్‌లో పెట్టేస్తాను అన్ని గిన్నెల్లో కలిపి కాకుండా. రుద్రాంష్‌వి, నావి అన్నీ కలిపి. సో, ఇంక ఎర్లీ మార్నింగ్ లేవంగానే చూడండి మా ఇంటి దగ్గర వ్యూ ఎంత బావుందో. అసలు మంచు వామ్మో! నా గొంతు చూసారా అప్పుడే 10 డేస్ నుంచి నాకు కోల్డ్ లేదు గానీ కఫ్ అంతే మాట. అయినా సరే వాయిస్ అస్సలు రావట్లేదు ఎంత ట్రై చేసినా గానీ. మరంత బీభత్సంగా ఉంది ఇక్కడ చలైతే మాత్రం. సో, ఇక్కడేంటంటే మనం చేసే పని చిన్నదా, పెద్దదా అని మాత్రం కాదు గానీ, ఏ పని చేసినా మన 100% ఇవ్వడానికి ట్రై చేయాలి అనేది మాత్రమే నా అభిప్రాయం అనమాట. మనం చేస్తున్నప్పుడు మన హైయర్ అథారిటీస్ చూస్తున్నప్పుడు ఒకలాగా, చూడలేనప్పుడు ఒకలాగా చేయడం అనేది కరెక్ట్ గాదు. ఎందుకంటే వాళ్ళు చూసినా చూడకపోయినా భగవంతుడు అనేవాడు పైనుంచి చూస్తూ ఉంటాడనమాట. మన కష్టానికి తగిన ఫలితం కంపల్సరీ ఆయన ఇస్తాడు. మనుషులు ఇవ్వకపోయినా సరే గాని. సో, ఇంక ఎర్లీ మార్నింగ్ పిల్లలకైతే ఇక్కడ ఈరోజు ఎవ్రీ సండే కంపల్సరీ ఏదో ఒకటి పడుతూ ఉంటాననమాట. ఈరోజు వాము ఇంకా ధనియాలు, జీలకర్ర నైట్ నానబెట్టేసాను. అది బాగా మరగబెట్టి వాళ్ళు లేవంగానే కొంచెం హనీ కలిపిస్తాను అందులో. లేకపోతే ఉప్పేసిస్తాను. వారంలో మిగతా డేస్ ఒక 2 డేస్ కంపల్సరీ లెమన్ అండ్ హనీ అయితే ఇస్తాను. ఎందుకంటే లెమన్ అండ్ హనీ హెల్త్‌కి చాలా మంచిది. బాగా ఇంకా ఎక్కువ కోల్డ్, కఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటది అల్లం ఒకటి బాగా చితక్కొట్టి వేడి నీటిలో మరగబెట్టి, తులసాకు గూడా వేసి అందులో కొంచెం హనీ కలుపుకొని తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తదండి. చాలా బావుంటుంది. ఇక్కడ మా వాళ్ళైతే లేచొస్తున్నారనమాట. మా తన్విక లేవంగానే ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. చిన్న పిల్లలు ఎవ్వరైనా అంతేనండి. అప్ టు 4 ఇయర్స్, 5 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళు లేవంగానే వాళ్ళు క్రాంకీనెస్ ఉంటుంది. వాళ్ళని హగ్ చేసుకొని అలా ఇలా మాట్లాడుతూ ఉంటే అల్లరి తగ్గుతదనమాట. హ్యాపీగా మూవ్ అవుతారు. సో, ఇంకా మాకైతే మా పాలాయన జున్ను పాలు తీసుకొనొచ్చాడు. అప్పుడే ఈ జున్ను పాలు మేము 3 టైమ్స్ వండుకున్నామనమాట. ఇది థర్డ్ టైమ్ వండడం. సో, మా అమ్మగారైతే జున్ను ప్రిపేర్ చేస్తున్నారనమాట. దానికి కావాల్సినయన్నీ నేను రెడీ చేసి పక్కన పెట్టాను. అస్సలు నాకైతే జున్ను చాలా ఇష్టమనమాట చిన్నప్పటి నుంచి గూడా.
మా ఇంట్లో అయితే మా చిన్నన్నయ్య నేను బాగా ఇష్టంగా తింటాము. మిగతా వాళ్ళు ఎవ్వరు తినరనమాట. మా చిన్నన్నయ్య సండే వస్తాడు అని అన్న రోజు మాత్రమే జున్నయితే వండేవాళ్ళమి. ఎందుకంటే వాడు నేను తింటే సేల్ అవుతది గదా అని. లేకపోతే ఎవరు తినకపోతే మనకి తినబుద్ధి కాదు గదా! మా పిల్లలకైతే ఇంకా సండే బొంబాయి చట్నీ అయితే చేశాననమాట. మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బొంబాయి చట్నీ అనేది. నేనేంటంటే వెరైటీగా, డిఫరెంట్‌గా వాళ్ళకి కొంచెం అన్నీ అందేలాగా కుక్ చేస్తాననమాట. ఇందులో బంగాళదుంప ఒకటి, బఠానీ ఒకటి, క్యారెట్ ఒకటి ఇవన్నీ వేస్తాను. మా హస్బెండ్ అంటారు, "అన్నీ ఎందుకేస్తావు గడ్డిలాగా" అంటారు గానీ, పిల్లల కోసం అయితే ఏస్తాను. టేస్ట్ అయితే సూపరొస్తది. ఆహ్, ఇక్కడొచ్చేసి ఇందులో నేను బంగాళదుంప తురిమి ఏసాననమాట. అందులో క్యారెట్ ఇంకా బఠానీ గూడా యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం చింతపండు పులుపేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందనమాట. మా అత్తయ్య అయితే టిఫిన్‌లో చట్నీస్ చాలా బాగా చేస్తారు. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మీకు. ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు అంటూనే చూస్తూ ఉన్నానే తప్ప ఎప్పుడూ నేర్చుకోవడం అయితే అవ్వలేదు. కంపల్సరీ నాకేమైనా డౌటొస్తే మాత్రం ఆవిడకి ఫోను చేసి అడుగుతుంటాననమాట. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఫాలో అయిపోతా నేను. అన్నీ కుకింగ్ అయిన తర్వాత వాళ్ళకి తినిపించడం ఒక టాస్క్ అనమాట. సో, ఒక్కొక్కసారి ఫోను చూస్తూ తింటారు. ఒక్కొక్కసారి ఆడుతూ తింటారు. ఇంకా టైముని బట్టి నేను ఫోను ఇస్తాను. లేకపోతే మాట్లాడుతూ పెట్టడం అయితే జరుగుతది. రుద్రాంశ్ అయితే స్కూలుకి వెళ్ళిన కాడి నుంచి ఫోనయితే చాలా తక్కువ యూజ్ చేస్తున్నాడు. ఎందుకంటే స్కూలులో ఫోను ఉండదు గదా! మంచిగా తినడం అయితే అలవాటవుతుంది. ఇంకా మాకొచ్చేసి మేమైతే వడలైతే యేసుకున్నాము. గారెలంటాం మేము. చాలా మంది వడలని గూడా అంటారు. సో, ఇంట్లో చేసుకున్న పప్పుతోనే గారెలైతే యేసుకున్నాం. ఎందుకంటే బయట నుంచి టిఫిన్ తెచ్చుకుంటే చాలా ఎక్స్‌పెన్సెస్ అనమాట. ఒక్కరికైతే రూ. 40, ఇద్దరికైతే రూ. 80. ఇంకా మొత్తం అందరికీ తెచ్చుకోవాలనుకుంటే దగ్గర దగ్గర ఒక 250 వీటికి అయిపోతది. టిఫిన్‌కి అయిపోతది. అందువల్ల మాక్సిమం టిఫిన్ అయితే నేను ఇంట్లోనే కుక్ చేసుకుంటా. చూసారు కదా! ఇక్కడ జున్ను అయితే ఎలా వచ్చిందో. అసలు చిన్నప్పటి నుంచి కూడా జున్ను వండంగానే ఎప్పుడు తీస్తారు? ఎప్పుడు దించుతారు పొయ్యి మీద నుంచి? ఇప్పుడు తినేద్దామని ఆత్రంగా చూస్తుంది. ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ నాకు జున్ను చూడంగానే. ఇంకా వంట అయిపోయి టిఫిన్ అయిన తర్వాత వాళ్ళకి పెట్టడం అయిన తర్వాత, మేము వండుకోవడం అయిన తర్వాత వాళ్ళని కిందకి పంపించేసాననమాట. వాళ్ళని మా నాన్నగారితో పాటు కిందకి వెళ్లారు. మా నాన్నగారు కూడా టిఫిన్ తినేసి వాళ్ళని తీసుకొని కిందకి వెళ్లారు. ఈలోపు నేను ప్రశాంతంగా దండం పెట్టేసుకొని, అప్పుడు మేము టిఫిన్ తినేసిన తర్వాత వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను. సో, దండం పెట్టుకోవడం అయిన తర్వాతే ఏంటంటే వంట అయితే స్టార్ట్ చేస్తాననమాట. సో, ఇంక మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాననమాట. ఈరోజొచ్చేసి మా ఇంట్లో వెజ్ బిర్యానీ ఇంకా మా పిల్లలు తింటారో తినరో అని ఒక డౌట్ గదా! వాళ్ళకి పప్పు ఇంకా రైసు కడిగి పెట్టాను. మా అన్నయ్య వచ్చాడని చెప్పాను గదా! వాడైతే మటన్ తెచ్చుకున్నాడు. మేమైతే తినము. వాడు ఇంకా పిల్లలు తింటారు గదా! అని జెప్పేసి తెచ్చుకున్నాడనమాట. మార్నింగ్ పిల్లలకి రసం పెట్టానని జెప్పాను గదా! ఆ ధనియాలు, జీలకర్ర, వాము ఒక దాంట్లో ఏసి మరగబెట్టేసి అది చారు పెట్టేస్తాను. మళ్ళీ అవి వేస్ట్ చేయడం ఎందుకని జెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈస్టర్న్ బిర్యానీ మసాలా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. కంపల్సరీ ట్రై చేయండి. మనకి ఏంటంటారు చికెన్ తినని టైంలో ఓన్లీ వెజ్ మాత్రమే తింటాం గదా! ఆ టైంలో ఈ మసాలా వేసుకుంటే అస్సలు వెజ్ బిర్యానీలా ఉండదనమాట. సూపర్ టేస్టీగా వస్తదనమాట. నాన్ వెజ్ బిర్యానీ టేస్ట్‌లా వచ్చినట్టు ఉంటుంది. బావుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా ఫైనల్‌గా బిర్యానీ గూడా అయిపోయింది. మా హస్బెండ్ అయితే ముందుగా ప్లాన్స్ అయితే ఏం చెప్పలేదు. నేనేం చేశానంటే కొన్ని బట్టలున్నాయి కుట్టాల్సినవి. అవన్నీ స్టిచ్ చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. మా అమ్మగారివి ఫాల్స్, చీరల్లో ఫాల్స్ అవి ఎయ్యాల్సినవి ఉంటే, సడెన్‌గా ఇంకా మా హస్బెండ్ బయటకి వెళ్దాము పునర్వి అర్బన్ ఫారెస్ట్ ఏదో ఏదో ఉంది. అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అన్నారనమాట. అక్కడికి వెళ్దామని చెప్తే ఇంకా పిల్లల్ని హడావుడిగా లేపేసాననమాట. ఇంక ఈలోపు నేను ఈవినింగ్ చట్నీస్ అన్నీ చేసేసుకుంటాను. ఎందుకంటే ఆ వీక్‌లో మళ్ళీ అవ్వుతది, అవ్వకపోవచ్చు గదా! అందుకే కొంచెం గట్టి చట్నీ లాంటి టమాటా, కొత్తిమీర ఇంకా పుదీనా, పల్లీలు ఇలాంటి చట్నీస్ అయితే చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో కొంచెం కొంచెము. మధ్యలో ఒకవేళ కూరలు వండుకోకపోయినా అలాంటి టైంలో ఏసుకోవడానికైతే బావుంటుందివి. ఎప్పుడు ఈ ప్లేస్‌కి వెళ్ళని వాళ్ళైతే దయచేసి వెళ్ళొద్దండి. ఎందుకంటే అస్సలు పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికైతే అస్సలు కన్వీనియంట్ కాదు ఇది. ఇది ఓన్లీ ఫర్ వాకింగ్ పర్పస్ అయితే ఓకే. వనభోజనాలు అలాంటి వాటికైతే బావుంటుంది. పిల్లల్ని ఆడించడానికైతే మాత్రం అస్సలంటే అస్సలు బాలేదనమాట. మాకు ఇటు నుంచి కార్ చార్జీలు, అటు నుంచి కార్ చార్జీలు, మళ్ళీ అక్కడ టికెట్ పెద్దవాళ్ళకి రూ. 40, చిన్నవాళ్ళకేమో రూ. 25 వేస్ట్ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొక్క ఐటెమ్ ఉందంతే ఆడుకోవడానికి పిల్లలు. ఇంకా చూస్తున్నారు కదా! వాకింగ్. మాకైతే అస్సలు మొత్తం 5 ఎకరాలో ఎంతో అంట మొత్తం ఆ గ్రౌండ్ అంతాని. ఎక్కడో ఒక చోట బోటింగ్ ఉంది. ఇంకొక చోటేమో పిల్లలు ఆడుకోవడానికి ఒక 2, 3 చోట్ల ఇవున్నాయి స్లైడర్స్. నాకైతే నవ్వు అస్సలు ఆగలేదనమాట. తిన్నది అరగడానికి వచ్చినట్టు అనిపించింది. వాకింగ్ చేసి అస్సలు. అయితే ఎవరు ట్రై చేయకండి ఈ పార్క్ మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి. మొత్తానికి మా వీకెండ్ అయితే ఇలా గడిచిందండి. మీరు ఎలా మీ వీకెండ్‌ని
స్పెండ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయితే పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.